నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం పాదరక్షక బిరుదాంకిత బలిజేపల్లి. సత్య హరిశ్చంద్ర నాటకం వేయని ఊరుంటుందా? నా కెమెరా వృత్తిలో భాగంగా ఒక వారం రోజుల పాటు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 2022 నంది నాటక పోటీల్లో పాల్గొనే అవకాశం దొరికింది. ప్రఖ్యాత హిందూ కాలేజ్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకాల ప్రదర్శనలు. శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణం అని ఈ మందిరానికి పేరు పెట్టారు. రోడ్డుకు అటు హిందూ కాలేజీ, ఇటు నాటకాల పోటీలు. నాటకాలకు వచ్చిన వారిలో ఎవరో ఒకరు హిందూ కాలేజీ గొప్పదనం గురించి, అందులో పాఠాలు చెప్పిన అధ్యాపకులు, చదువుకున్న విద్యార్థుల ప్రతిభా విశేషాల గురించి మైమరిచి చెబుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. తెలుగు నాటకానికి ఆచంద్ర తారార్కమైన కీర్తిని ప్రసాదించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హిందూ కాలేజీలో స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు పాఠాలు చెప్పారు. ఇప్పటి తరానికి బలిజేపల్లి ఎవరో తెలియకపోవచ్చు. తెలుగు నాటకం బంగారు పల్లకిలో ఊరేగిన 1970-80ల వరకు బలిజేపల్లి పేరు మారుమోగేది. ఆయన రాసి స్వయంగా సత్యహరిశ్చంద్ర లేకపోతే నక్షత్రకుడి పాత్రలో నటించిన నాటకంతో హరిశ్చంద్రుడు 16 అణాల తెలుగువాడైపోయాడు. నక్షత్రకుడు మన ఊరివాడయ్యాడు. సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించని ఊరు తెలుగు నేల మీద బహుశా ఉండదు. భక్తయోగ పదన్యాసి వారణాసి, తిరమై సంపదలెల్ల పద్యాలు అందులోనివే. నాటకాన్ని సినిమా మింగనంత వరకు, 3 యుగాలు గడచినా పూర్తి కాని సీరియళ్లతో టీవీలు 1000 తలలుగా విస్తరించనంత వరకు నాటకం పద్యాలు వినేవారు ఉండేవారు. డివి సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు లాంటి మేరునగ ధీరులైన నటులు స్టేజ్ మీద నాటకంలో పద్యానికి ప్రాణం పోశారు. తెలుగు పద్య నాటకానికి అజరామరమైన కీర్తి కిరీటం పెట్టారు. పద్యం కంటే పద్యం చివర వారు తీసిన అనంతమైన రాగానికి వంశమౌర్లు, ఈలలు, కేకలు, మెడలో నోట్ల దండలు, పూలదండలు, చప్పట్లే చప్పట్లు. స్టూడియోల్లో యాంత్రికంగా ఎకోలు, కోరస్లు పెంచడం తెలియని రోజుల్లో నటుడు నాటకంలో పద్యం గొంతెత్తి పాడితే మైక్ లేకపోయినా ఊరంతా వినగలిగేది. అదొక స్వర్ణయుగం. చెల్లియో చల్లకో, బావా ఎప్పుడొచ్చితివి, ఏనుంగునెక్కి, ధారుని రాజ్య సంపద, జెండాపై కపిరాజు లాంటి పద్యాలు కేవలం నాటకాల వల్లే జనం నోళ్లల్లో శతాబ్దాల పాటు బతికాయి. చదువు రాని సామాన్యుల్లో కూడా ఈ పద్యాలు పట్టుచీర కట్టుకుని సగర్వంగా నిలబడ్డాయి. చేతలనుందు మామ నన్ను శీఘ్రముగా యుద్ధమునందు నిలుపుమా. భారత రాష్ట్రం వలన మేము స్వయముగా అనుభవించిన కష్ట నష్టములకు ప్రతిగా ఏర్పడిన పాండుకుమారుల ఆవేశం కన్నా రకరకాల కారణాల వల్ల తెలుగు నాటకం ఒకానొక అమావాస్య అర్ధరాత్రి స్టేజి తెరకే ఉరిబిగించుకుని ఆత్మహత్య చేసుకుంది. అది ఆత్మహత్య కాదు, అక్షరాల హత్య అని తరువాత పోస్ట్మార్టంలో రుజువయ్యింది. ఇప్పుడు బలిజేపల్లులు పుట్టలేరు, పుట్టినా మనం పట్టించుకోము. ఆయన పుట్టింది బాపట్ల దగ్గర ఇటికెంపాడులో 1881లో, చదువుకున్నది కర్నూల్లో, ఉద్యోగం హిందూ కాలేజీలో. స్వాతంత్ర్య సమరయోధుడు, అవధాని, పండితుడు, కవి, నాటక రచయిత, నటుడు, గాయకుడు. సమరయోధుడిగా 2 ఏళ్లు జైల్లో ఉన్నప్పుడు 1912లో రాసినది సత్యహరిశ్చంద్ర నాటకం. ఆయన నాటకంలో వేషం వేసి గొంతెత్తి పద్యం పాడుతుంటే కుంభవృష్టి కురుస్తున్న జనం కదిలి వెళ్ళేవారు కారట. కొంతకాలం సినిమాలకు మాటలు, పాటలు, పద్యాలు కూడా రాశారు, నటించారు. చివరిలో పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి శ్రీకాళహస్తిలో చిన్న పూరిగుడిసె ఒక కుటీరంలో ప్రశాంత జీవనం గడుపుతూ ఆయన 73వ ఏట 1953లో కన్నుమూశారు. ఆయనకు పాదరక్షక బిరుదు రావడం వెనక ఒళ్ళు పులకించే కథ ఉంది. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన యథార్థ సంఘటన ఇది. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్య హరిశ్చంద్ర నాటకం చిత్తూరు ప్రాంతంలో ప్రదర్శిస్తున్నారు. హరిశ్చంద్రుడిని అడుగడుగునా ఆట పట్టించే నక్షత్రకుడి పాత్రలో స్వయంగా బలిజేపల్లి వారే నటిస్తున్నారు. ముందు వరుసలో కూర్చున్న తెలుగు తెలిసిన రసజ్ఞుడైన ఒక బ్రిటిష్ అధికారి నాటకంలో లీనమై కోపం పట్టలేక నక్షత్రకుడి వేషంలో ఉన్న బలిజేపల్లి వారి మీదికి ఉరికి వెళ్ళి
కాలిలో చెప్పు తీసుకుని, ఒరే ఎంత దుర్మార్గుడివిరా నువ్వు, అంతటి హరిశ్చంద్రుడిని ఇంతగా హింసిస్తావా, అవమానిస్తావా అని ఆయన మీదికి చెప్పు విసిరాడు. ఈలోపు ప్రేక్షకుల్లో కలకలం, నాటకం ఆగిపోయింది. ఒక్క క్షణంలో ఆ అధికారి తేరుకుని బలిజేపల్లిని క్షమించమని వేడుకున్నాడు. బలిజేపల్లి నవ్వుకున్నాడు. తన నటనకు తానే పొంగిపోయాడు. చెప్పు దెబ్బలు గొప్ప గౌరవంగా భావించాడు. ఇంకో చెప్పు కూడా అడిగి కలిపి హారంగా మెడలో వేయించుకున్నాడు. ఆ రోజు నుండి బలిజేపల్లి పేరు ముందు పాదరక్షక బిరుదాంకిత అయ్యింది. బలిజేపల్లి లక్ష్మీకాంత కవికి పాదరక్షక బిరుదు వచ్చిన ఈ సంఘటనను 3-4 దశాబ్దాల క్రితం వరకు రాయలసీమలో కథలుగా చెప్పుకునేవారు. సత్యహరిశ్చంద్రలో బలిజేపల్లి రాసి పాడిన ఒక పద్యాన్ని ఇప్పటి తరం గాయకుడు దాదాపు అలాగే పాడిన వీడియో ఒకటి అందుబాటులో ఉంది. యూట్యూబ్లో ఎవరైనా చూడొచ్చు. ఒకప్పుడు తెలుగు పద్యం తీసిన రాగంలో రాళ్ళు కరిగి ప్రవహించిన సందర్భాలు ఎంత రసమయంగా, గంగా ప్రవాహంగా ఉండేవో తెలుసుకోవాలనుకునేవారు యూట్యూబ్లో ఉన్న ఆ వీడియోను చూడొచ్చు. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.